నమస్తే అండి. నేను రత్నపిల్ల. పిఠాపురం వేదికగా 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి సిద్ధమవుతుంది. సో, రాజకీయంగా సుస్థిర స్థానం సంపాదించుకున్న తర్వాత జరగబోతున్న మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం ఈ దినోత్సవం. అయితే దీనిలో పార్టీ యొక్క బలోపేతానికి కావచ్చు, భవిష్యత్తులో కార్యాచరణకు సంబంధించిన పలు తీర్మానాలు కావచ్చు, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సభలో జరగబోతున్నాయి అనేది మనకు తెలిసిన సమాచారం. అయితే ఇటీవల జనసేనలో చూడొచ్చు చాలా చేరికలు, అలాగే ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు కూడా జనసేనలో చేరారు, ఇప్పుడు చేరబోతున్నారని కూడా మనకు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గమైన పిఠాపురానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆవిర్భావ సభని పిఠాపురంలో నిర్వహించడం వల్ల, సో దాని ద్వారా స్థానిక ప్రజలకు తనకి అండదండలు ఉన్నాయని తెలియజేయడము, వాళ్ళకి ఒక భరోసా కల్పించడం అనే ఉద్దేశంతో కూడా చేయడం జరుగుతుంది. అయితే రాజకీయాల్లో నిస్వార్థంగా ఉండాలి, నిస్వార్థంగా పనిచేయాలి అని రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో గత ఎలక్షన్లో ఓటమి చెందారు. ఆర్థిక భారం మోయలేకపోయినా వెనుకంజ వేయలేదు, వెనుతిరిగి కూడా ఆయన చూడలేదు. అవమానాలే, శాపనార్థాలే ఆశీస్సులుగా తీసుకుని ముందుకు వెళ్ళిన, గెలిచి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయితే ఓటమి చెందిన తర్వాత ఆయన పారిపోలేదు, ప్రజల మధ్య ఉన్నారు, ప్రజల కోసమే పోరాటం చేశారు. తన కష్టార్జితాన్ని అధికారంలో లేకపోయినా సరే ప్రజలకి పంచి ఇచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే పొత్తులో భాగంగా చాలా తక్కువ సీట్లకే పరిమితం అయిపోయారు అని సొంత పార్టీ నుంచి కూడా అవమానాలు రావడము, అభిమానులు కార్యకర్తల నుంచి వ్యతిరేకత రావడము, ఇవన్నీ కూడా చూసాం. అయినా కానీ వెనుకంజ వేయలేదు, వెనుతిరిగి చూడలేదు. వ్యూహాన్ని నాకు వదిలేయండి, నన్ను నమ్మండి అని చెప్పి ముందుకు వెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కార్యకర్తలకి అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. 21కి 21 గెలిచి ప్రపంచంలోనే ఏ నాయకుడికి సాధ్యం కాలేదు. ఇది 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు గెలిచి చూపించారు. అయితే ఈ ఆవిర్భావ ఉద్దేశం ఏంటి అంటే, పిఠాపురాన్ని ఎంచుకోవడాన్ని మనం చూస్తే పిఠాపురాన్ని మోడల్ సిటీగా చేస్తాను, ప్రపంచం అంతా పిఠాపురం గురించి చర్చించుకునేలా చేస్తాను అని ఆయన చెప్పడం చూసాం. అయితే 2019లో 2 చోట్ల ఓడిపోయిన పిఠాపురం ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు, స్వాగతించారు, బ్రహ్మరథం పట్టారు, భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నారు. సో ఆయన ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి ధ్యేయంగా బాధ్యతగా భావించారు. పిఠాపురం అభివృద్ధి చేస్తూ కూడా ఉన్నారు. అయితే ఈ 6 నెలల్లో మనం చూసినట్లయితే అద్భుతమైన పనులు కూడా చేయడం చూసాం. 30 పడకల ఉన్న ఆసుపత్రిని 100 పడకలు చేశారు, స్కూల్ని సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రోడ్ల నిర్మాణం సాగింది, అలాగే కొన్ని వసతులు కల్పించడం చూసాము. అలాగే పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక దాన్ని తీసుకొచ్చారు. అలాగే విమానాశ్రయం కోసం చేయడం కూడా చూసాము. అలాగే టెంపుల్ సిటీగా మారుస్తా అన్నారు. అలాగే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి అని నిర్ణయించుకున్నారు. పిఠాపురం అంటే ఇది అని చెప్పుకునేలా, ప్రపంచం పిఠాపురం వైపు చూసేలా చేయడమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అదేవిధంగా చారిత్రాత్మకమైన మార్పులు తీసుకొస్తూ, అలాగే జనసేన పార్టీ రాబో రోజుల్లో బలోపేతానికి సంబంధించిన విషయాలు చర్చించుకునే వేదిక కాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పే దిశ నిర్దేశం కోసం ఎంతోమంది జన సైనికులు, వీర మహిళలు వేచి చూస్తున్నారు. సో ఆయన మాటకి ఏ విధమైన ఆయన మాటలు చెప్తారు, ఏ విధంగా బలోపేతాన్ని చేస్తారు, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అని ఆయన మాటల కోసం వేచి చూస్తున్న జన సైనికులు, వీర మహిళలు సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు.